హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను మార్కెట్ అనాలిసిస్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో మాకు చాలా కాల్స్ వచ్చినాయి అండ్ ఈమెయిల్స్ కూడా వచ్చినాయి. అంటే ఇంటర్డే ట్రేడింగ్లో ఎలా ట్రేడ్ చేయాలి మన అప్లికేషన్ యూజ్ చేసుకొని. అండ్ ఈరోజు కొంతమంది కాల్ చేశారు. ఎట్లా అంటే లైక్ ఏ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి అండ్ ఎలాంటి సెక్షన్ని రెఫర్ చేయాలి అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు, ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు. సో వాళ్ళ కోసం ఈ వీడియో నేను మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. సో బేసిక్గా చూసారంటే నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో మీకు ఈ పర్టికులర్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రెండ్స్ గురించి, మార్కెట్ అవుట్లుక్ గురించి అండ్ బెస్ట్ ఫేర్ వాల్యూ అండ్ ఆల్ టైమ్ హై. సో ఇలాంటి ఫీచర్స్, కొత్త ఫీచర్స్ గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ ఫీచర్స్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది ఈరోజు మార్కెట్ రన్నింగ్లో చూపిస్తాను. సో బేసిక్గా చూసారంటే ఈరోజు మార్కెట్ చాలా అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ఎవరైతే ఆప్షన్స్ చేసేవాళ్ళు ఉన్నారో అండ్ ఎవరైతే ఇంట్రాడే చేసేవాళ్ళు ఉన్నారో, సో ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ డే కాల్స్ తీసుకుంటానికి. ఎందుకంటే మన అప్లికేషన్లో లాగిన్ అవ్వంగానే మనకి ఫస్ట్ మార్కెట్ అవుట్లుక్లో ఏం కనిపిస్తుంది మీకు, ఆల్మోస్ట్ ఈరోజు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఐటీ 3 కూడా ఈరోజు అప్ ట్రెండ్లో ఉంది. 3 కూడా బుల్లిష్లో ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈరోజు మార్కెట్ చాలా మంచి వాల్యూ రీచ్ అయింది. ఎందుకంటే ఈరోజు మీరు చూసారంటే కరెంట్ ఓపెన్ అనేది 23783 దగ్గర స్టార్ట్ అయింది మార్కెట్ ఓపెన్. అండ్ ఈరోజు కరెంట్ హై కూడా చూసారంటే 24186 అనేది కరెంట్ హై. సో అట్లా చూసుకుంటే ఈరోజు కరెంట్ ఓపెన్ దగ్గర మీరు ఒక కాల్ తీసుకుని ఉంటే, సో ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్ అనేది మనకి 24165 దాకా రీచ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ నేను మీకు కాల్స్లో చెప్పుంటాను మీరు ఎలాంటి థింగ్స్ని మీరు ఫీచర్స్ని మీరు అప్లికేషన్లో చెక్ చేయాలనేది. సో ఫస్ట్ థింగ్ అనేది మీరు లాగిన్ అవ్వగానే ఫస్ట్ ఈ పర్టికులర్ మార్కెట్ అవుట్లుక్ని చూడండి. సో మార్కెట్ అవుట్లుక్ చూసి ఒకవేళ గ్రీన్లో ఉంటే కనుక ఇట్ మీన్స్ దట్ మీరు కాల్స్ తీసుకోవచ్చు. రెడ్లో డౌన్ ట్రెండ్లో ఉంటే కనుక మీరు పుట్స్ తీసుకోవచ్చు. అండ్ ఎల్లోలో ఉంటే కనుక మీరు ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉందన్నమాట. అంటే కాల్స్ తీసుకోవద్దు, పుట్స్ తీసుకోవద్దు. సో అలా మీరు ఇక్కడ ఇండికేషన్ చూడంగానే మీరు ఒక డెసిషన్ అనేది ముందే అనలైజ్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ నిఫ్టీ 50 అనేది ఇక్కడ మేము ట్రెండ్స్ని కూడా ఇండికేట్ చేసాం. ఈ ట్రెండ్స్లో కూడా ఏంటంటే పాత హిస్టారికల్ ట్రెండ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో బేసిక్గా ఇక్కడ చూసారంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ చూసారంటే ఆల్మోస్ట్ December 20th నుంచి కూడా Jan 1st, Jan 2nd వరకు కూడా ట్రెండ్ ఇండికేషన్ ఉంది. అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్లో చూడండి. సో లాస్ట్ టైం నేను చెప్పినట్టు సో December 20th నుంచి కూడా న్యూట్రల్లోనే ఉంది. ఆల్మోస్ట్ 20th నుంచి Jan 1st వరకు కూడా న్యూట్రల్లోనే ఉంది. సో ఈ ఇండికేషన్ చూస్తున్నారు కదా, ఈ టిల్ట్ సింబల్, ఇది వచ్చి న్యూట్రల్ అనమాట. అండ్ ఇక్కడ Jan 2nd చూసారంటే ఈరోజు అప్ ట్రెండ్ ఫామ్ అయింది. సో షార్ట్ టర్మ్ కూడా ఇక్కడ అప్ ట్రెండ్ చూపిస్తుంది. అండ్ మిడ్ టర్మ్ కూడా ఇక్కడ అప్ ట్రెండ్ చూపిస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ కూడా అప్ ట్రెండ్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న అప్ ట్రెండ్ చూడండి. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ అనేది అప్లో చూపిస్తుంది. అండ్ ఈరోజు ఈ ఎక్స్పర్ట్ వ్యూలో కూడా మనకు ఆల్మోస్ట్ ఈ 3 క్యాండిల్స్, డైలీ, వీక్లీ అండ్ మంత్లీ క్యాండిల్స్ కూడా ఈ పాయింటర్స్ అనేది బుల్లిష్లో చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ మీకు ఇండికేషన్ చూసారంటే ఇక్కడ అప్లో ఉంది, ఇక్కడ కూడా అప్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ కూడా బుల్లిష్లో ఉంది. సో ఆల్మోస్ట్ ఈ 3 సెక్షన్స్లో బుల్లిష్లో ఉంది. అండ్ ఈరోజు బెస్ట్ ఫేర్ వాల్యూ, నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే బెస్ట్ ఫేర్ వాల్యూ. ఇక్కడ బెస్ట్ ఫేర్ వాల్యూ కూడా చూసారంటే ఈరోజు ఆల్మోస్ట్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మార్కెట్ స్టార్ట్ అయిన వాల్యూ వచ్చి 23783 దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఏంటి, మన నెక్స్ట్ వాల్యూ అనేది, టార్గెట్ వాల్యూ అనేది 23826. సో మార్కెట్ అనేది 23826ని బ్రేక్ చేసుకొని 24099 కూడా బ్రేక్ చేసేసింది. 24099 కూడా బ్రేక్ చేసేసి ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ ఎక్కడ రన్ అవుతుంది, 24171 దగ్గర రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మిడ్ టర్మ్ వైజ్ చూసుకుంటే సో ఆల్మోస్ట్ మీరు కంపారిజన్ చేసుకునేటప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది, ఇది క్రాస్ అయిపోయింది. సో ఈ పాయింట్ అనేది క్రాస్ అయిపోయింది, ఈ నెక్స్ట్ టార్గెట్ అనేది కూడా క్రాస్ అయిపోయింది. సో మీరు నెక్స్ట్ చూడాల్సిన వాల్యూ ఏంటంటే 24836. కానీ దానికంటే ముందు కూడా ఇక్కడ మిడ్ టర్మ్ తీసుకోండి. 24386 మిడ్ టర్మ్ ఏమో 24301 చూపిస్తుంది. సో 24301 అనేది ర్యాంకింగ్ నెంబర్ 1లో ఉంది. అంటే ఏంటి, ఈ నెక్స్ట్ వాల్యూ అనేది 24301 అనేది. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్ టైమ్ హై చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన మార్కెట్ అనేది ఎక్కడ ఉంది, 24179 దగ్గర ఉంది. సో ఇంతకుముందు మనం చూసినప్పుడు, మార్నింగ్ చూసినప్పుడు ఈ పర్టికులర్ ఆల్ టైమ్ హైని రీచ్ అయింది, 23649ని బ్రేక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ టైమ్ హై అనేది 24175. సో ఆల్మోస్ట్ 24175ని కూడా బ్రేక్ చేసి 24180 దగ్గర మార్కెట్ ఇప్పుడు రన్ అవుతుంది.
సో అట్లా మీరు ఈ పర్టిక్యులర్ సెక్షన్స్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ మార్కెట్ అవుట్లుక్, ఈ ట్రెండ్ని మీరు అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఎక్స్పర్ట్ వ్యూ దగ్గర ఉన్న ఈ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అనేది మీరు కూడా అనలైజ్ చేసుకోండి. అంటే ఈ ట్రెండ్ అనేది ఎక్కడ ఉంది, బులిష్లో ఉందా, బెరిష్లో ఉందా, లేదంటే న్యూట్రల్లో చూపిస్తుందా అనేది. నెక్స్ట్ బెస్ట్ ఫేర్ వాల్యూలు ఉన్న ఈ వాల్యూస్ చూసుకోండి. బికాస్ ఈ నెక్స్ట్ బెస్ట్ ఫేర్ వాల్యూ ఉన్న వాల్యూస్ కూడా చూసుకుంటే ఇక్కడ 1 to 10 రేటింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అలా మీరు ఈ పాయింట్స్ అనేది ఈ నెక్స్ట్ వాల్యూ ఏముంటుంది, ఆ తర్వాత ఉన్న వాల్యూ ఏముంటుంది అనేది ఇక్కడ మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆల్ టైమ్ హై కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్ టైమ్ హైలో నెక్స్ట్ ఆల్ టైమ్ హై ఏముంటుంది అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకా మీరు డీటెయిల్డ్గా అనలైజ్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్స్టిక్ వ్యూకి వెళ్ళిపోండి. సో క్యాండిల్స్టిక్ వ్యూలో ఈరోజు మార్కెట్ అనేది ఎలా ఉంది. సో ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్ అనేది చూసారంటే కంప్లీట్లీ అప్ ట్రెండ్లో ఉంది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఇండికేషన్ ఆఫ్ కంప్లీట్ అప్ ట్రెండ్ అనమాట. అంటే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ 23783 దగ్గర స్టార్ట్ అయింది 0 డిగ్రీ దగ్గర. సో ఒకవేళ ఇక్కడ స్టార్ట్ అయినా సరే మన అనాలిసిస్ ఎవరైతే డిఫరెంట్ అనాలిసిస్ ఫాలో అవుతున్నారో, కొంతమంది ఫిబొనాసీ ఫాలో అవ్వచ్చు, కొంతమంది గ్యాన్ ఫాలో అవ్వచ్చు, కొంతమంది ఆల్ పివోట్ పాయింట్స్ అనాలిసిస్ ఫాలో అవ్వచ్చు. సో అట్లా మీరు ఏదైతే అనాలిసిస్ ఫాలో అవుతున్నారో ఈ అనాలిసిస్ పాయింట్స్ ప్రకారం ఇక్కడ చూసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఈ స్ట్రాంగ్ గ్రీన్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ అనమాట. అండ్ ఈ స్ట్రాంగ్ బ్లూ లైన్స్ అనేది ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్. సో R1, R2 అనేది ఇవి ఒక 2 రెసిస్టెన్స్ పాయింట్స్. అండ్ ఇక్కడ UB అనేది ఉంది కదా, UB అనేది ఇక్కడ ఉంది. సో ATR LB లోవర్ బ్యాండ్, మిడిల్ బ్యాండ్, అప్పర్ బ్యాండ్. సో ఈ లోవర్ బ్యాండ్లో ఉన్నప్పుడు ఈ వాల్యూ అనేది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉందంటే ఇట్ మీన్స్ దట్ మార్కెట్ అనేది కంప్లీట్లీ అంటే ఫార్ షూర్ ఇది అప్ డౌన్ అవుతుంది. అండ్ మిడిల్ బ్యాండ్లో ఉందంటే ఇట్ మీన్స్ దట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ అప్పర్ బ్యాండ్ అనేది ఇది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర మా క్యాండిల్ రీచ్ అయినప్పుడు ఇక్కడ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అప్వర్డ్ మొమెంటంలో వెళ్తుంది. అట్లా మన మార్కెట్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా వాల్యూస్ని రెస్పెక్ట్ చేసింది. సో బేసిక్గా చూసారంటే ఇక్కడ UB దగ్గర అప్పర్ బ్యాండ్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇట్ ఆల్మోస్ట్ వెంట్ అప్. అండ్ ఇక్కడ చూసారంటే ఈ R1 దగ్గర కూడా R2 దగ్గర కూడా ఈ క్యాండిల్ అనేది R1ని క్రాస్ అయ్యి బ్రేక్ అయింది అండ్ R2ని కూడా బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ అప్వర్డ్ మొమెంటంలో వెళ్ళింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాల్యూస్ 1 to 3.6% ఈ వాల్యూస్ అన్నీ ఏంటంటే 0 to 100% అనేది ఫిబొనాసీ రీట్రేస్మెంట్. సో 100% నుంచి ఇంకా పైకి వెళ్ళిందంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఇస్ ఎక్స్టెన్షన్, ఫిబొనాసీ ఎక్స్టెన్షన్ అప్వర్డ్. సో అట్లా చూసుకుంటే ఇక్కడ అనేది ఈ ఫిబొనాసీ రీట్రేస్మెంట్ ఎక్స్టెన్షన్ అప్వర్డ్ని కూడా క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ వాల్యూ అనేది 238.2% దాకా వెళ్ళింది. అండ్ ఇదే కాకుండా ఇంకా గ్యాన్ అనాలిసిస్ని కూడా బాగా ఫాలో అయింది మన ట్రేడబుల్స్ అప్లికేషన్. సో ఎలా అంటే 0 డిగ్రీ టు అప్వర్డ్ వెళ్ళిందంటే 45 డిగ్రీ ప్లస్ 45 డిగ్రీ ప్లస్ 90 డిగ్రీ అట్లా పైకి వెళ్ళిందంటే ఇట్ మీన్స్ దట్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో వెళ్తుంది. మైనస్లోకి వెళ్ళిందంటే డౌన్వర్డ్ ఫాలో అవుతుంది. సో అలా చూసుకుంటే ఇక్కడ గ్యాన్ అనాలిసిస్ కూడా రెస్పెక్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ 45 డిగ్రీ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ 90 డిగ్రీ క్రాస్ అయింది, 135 డిగ్రీ క్రాస్ అయింది, 180 డిగ్రీ క్రాస్ అయింది. అండ్ 225 డిగ్రీ దగ్గర ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ అనేది రన్ అవుతుంది. సో అలా చూసుకుంటే 15 minutes క్యాండిల్ ఇట్స్ అ వెరీ గుడ్ మొమెంటమ్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ గ్రీన్ క్యాండిలే ఫామ్ అవుతుంది. అండ్ 30 minutes క్యాండిల్ కూడా చూసారంటే ఇది కూడా ఫిబొనాసీ రీట్రేస్మెంట్ అప్వర్డ్ ఎక్స్టెన్షన్ దగ్గరే ఉంది 178.6%. అండ్ 1 hour క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ బుల్లిష్ క్యాండిలే ఫామ్ అయింది. సో అలా చూసుకుంటే మీకు ఇక్కడ 15 minutes క్యాండిల్ కూడా బుల్లిష్ ప్లస్ ఇండికేట్ చేస్తుంది, 30 minutes క్యాండిల్ కూడా బుల్లిష్ ప్లస్ ఇండికేట్ చేస్తుంది, అండ్ 1 hour క్యాండిల్ కూడా బుల్లిష్ ప్లస్. సో ఇక్కడ చూసారంటే ఇది కూడా నో షార్ట్ ఇండికేషన్ ఉంది. నో షార్ట్ అంటేనే ఇట్స్ అ స్ట్రాంగ్ ఇండికేషన్ దట్ మీరు ఒక కాల్ తీసుకునే ఇండికేషన్ అనమాట. సో అట్లా మీరు ఈ పర్టికులర్ క్యాండిల్స్టిక్ వ్యూని ఇంకా డీటెయిల్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళాలి, నెక్స్ట్ టార్గెట్ పాయింట్స్, పివోట్ పాయింట్స్ ఏముంటాయి ఏంటి అనేది మీరు ఇంకా చెక్ చేయాలి అనుకుంటే అప్పుడు ట్రేడర్ వ్యూకి వెళ్ళండి. సో ట్రేడర్ వ్యూలో మీకు డిఫరెంట్ అనాలిసిస్ ఉన్నాయి. సో అట్లా ఇక్కడ ఆల్ పివోట్ పాయింట్ అనాలిసిస్, ఫిబొనాసీ రీట్రేస్మెంట్ ఎక్స్టెన్షన్ అనాలిసిస్, గ్యాన్ అనాలిసిస్ అట్లా ఈ పర్టికులర్ దీంట్లో అయినా డైలీ టార్గెట్ పాయింట్స్, వీక్లీ టార్గెట్ పాయింట్స్, మంత్లీ టార్గెట్ పాయింట్స్ అనేది ఇక్కడ మీకు ఇండికేట్ చేసింది. ఈ రోజు డైలీ టార్గెట్ పాయింట్ని ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యి 24179 దాకా వెళ్ళిపోయింది మార్కెట్. అండ్ ఇక్కడ చూసారంటే 24068 అనేది మంది డైలీ టార్గెట్, ఈ రోజు డైలీ టార్గెట్. బట్ ఈ పర్టికులర్ టార్గెట్ని ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. సో వీక్లీ టార్గెట్ అంటే ఈరోజు మనం థర్స్డేలో ఉన్నాం కాబట్టి ఇంకా 1 more డే ఉంది, ఫ్రైడే.
సో అలా చూసుకుంటే వీక్లీ టార్గెట్లో ఈరోజు థర్స్డే కాబట్టి 24107 ఒకవేళ మీరు ఇలాంటి పర్టికులర్ టార్గెట్ పెట్టుకుంటే 24107 అన్న టార్గెట్ కూడా క్రాస్ అయిపోయింది, బ్రేక్ చేసి ఆల్మోస్ట్ 24185 దగ్గర ట్రెండ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ రేపు 24202 దగ్గర కూడా రీచ్ అయిపోవచ్చు నెక్స్ట్ టార్గెట్ పాయింట్. సో ఇది కాకుండా మీరు ఇక్కడ ఫిబొనాసీ రీట్రేస్మెంట్ అనేది ఎక్స్టెన్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు, గ్రాన్యులర్ చూడాలంటే గ్రాన్యులర్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారో, సో ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మీరు ఈ పర్టికులర్ సెక్షన్ అనేది మీకు స్ట్రైక్ ప్రైజెస్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో ఈటుపాకున్న ఇవ్వండి అంటే నిఫ్టీ కాల్స్ అనమాట, ఈ ఎల్టీపీ వాల్యూ. సో ఇది ఎల్టీపీ వాల్యూ కాల్స్ తీసుకుంటానికి. అండ్ పుట్స్ తీసుకునే వాళ్ళకి ఇక్కడ ఎల్టీపీ వాల్యూ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక ఈ రోజు కనుక మీరు 23950 దగ్గర ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు కనుక బై చేసి ఉంటే కనుక, సో ఆల్మోస్ట్ మన మార్కెట్ అనేది ఎక్కడ దాకా వెళ్ళింది, 24182 దగ్గర 24200 దాకా ఆల్మోస్ట్ రీచింగ్ అయ్యే పొజిషన్లో ఉంది. అంటే 2414550కి 24200కి మిడిల్లో ఉంది. అండ్ ఈరోజు మీరు ఇక్కడ చూసారంటే ఈ పర్టికులర్ ట్రెండ్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ గ్రీన్లో ఉంది. సో ఆప్షన్స్ అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మీకు ఒక క్లియర్ ఇండికేషన్ ఈరోజు మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా అప్వర్డ్ మూమెంటంలోనే మూవ్ అవుతుంది అనేది. అండ్ ఇంకా మీరు ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే ఇక్కడ పర్టికులర్ సపోర్ట్ పాయింట్స్, ఇవన్నీ సపోర్ట్ పాయింట్స్, ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్. సో ఆల్మోస్ట్ 24150 అనేది ఒక సపోర్ట్ పాయింట్, 24100 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. సో ఒకవేళ మార్కెట్ అనేది 24180 నుంచి కొంచెం కిందకి వెళ్ళినా సరే 24150 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకా కిందకి పడిపోయినా సరే 2414100 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇట్లా మీరు ఈ అనాలిసిస్ చేసుకొని మీ డెసిషన్ని మీరు తీసుకొని మీకు కావాల్సిన మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీ ప్రాఫిట్ బుకింగ్స్ అనేది అట్లా చేసుకోవచ్చు, కాల్స్ అండ్ పుట్స్ అనేది బై చేసుకోవచ్చు. సో ఇక్కడ 24200 అనేది ఒక రెసిస్టెన్స్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కనుక ఇప్పుడు కరెంట్లీ టైం వచ్చి 242 అవుతుంది. సో ఒకవేళ మార్కెట్ కనుక 2400 దాకా రీచ్ అయిందంటే సో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వాల్యూ 24250. సో అట్లా మీరు ఈ పర్టికులర్ అనాలిసిస్ని మీరు చెక్ చేసుకొని మీ డెసిషన్ని మీరు తీసుకొని సో ఇట్లా అప్లికేషన్ ఇట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే కొంతమంది క్వశ్చన్స్ రేస్ చేశారో వాళ్ళకి నేను మోస్ట్లీ నేను ఆన్సర్ చేసినట్టున్నాను అనుకుంటున్నా. సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అండ్ ఎవరైతే ఇంకా ఈ అప్లికేషన్ని సబ్స్క్రైబ్ చేయలేదో, రిజిస్టర్ చేసుకోలేదో ప్లీజ్ రిజిస్టర్ చేసుకోండి, హరియప్. ఎందుకంటే ఈ పర్టికులర్ ఫ్రీ వర్షన్ అనేది ఈ మంత్ వరకే ఉంది, అంటే ఇంకా ఒక 1 వీక్ వరకే ఉంది. సో ఈ 1 వీక్లో మీరు ఈ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు మీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి ఎట్లా యూటిలైజ్ అవుతుంది అనేది. సో తర్వాత సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేది వచ్చేస్తుంది. సో హరీ అప్ అండ్ స్టార్ట్ యూజింగ్ యర్ అప్లికేషన్. అండ్ మా ట్రేడబుల్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, డైలీ మార్కెట్ అనాలిసిస్ని. సో మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ని మాకు కాంటాక్ట్ అయినందుకు. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇంకా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.